సో గైస్ ఇప్పుడే మన బస్సు వచ్చింది. బిఎస్ఆర్ వోల్వో 9600. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను బిఎస్ఆర్ ట్రావెల్స్ 9600 బస్సులో ట్రావెల్ చేస్తున్నాను. హైదరాబాద్ టు చెన్నై వెళ్తుంది బస్ ఇది. సో ఆఫ్టర్ లాంగ్ టైం అందరూ 80 స్పీడ్ లాక్ బస్సులు పెడుతున్నారు, ఏంటి స్పీడ్ బస్సెస్ కూడా చాలామంది అడిగారు అనమాట. సో ఓల్వో బస్ అయితే 100 లాక్ కాబట్టి మనం జర్నీ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్దాం. ఇవాళ టైం ఎగ్జాక్ట్ 9 అయింది, బట్ 9:30కి మనం ఎల్బీ నగర్ స్టార్ట్ అవుతాం. ఎల్బీ నగర్లో ఉన్నమాట. సో స్టే ట్యూన్. సో గాయ్స్ ఇప్పుడే మన సిటీ దాటుతున్నాం, అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నమాట. మన సీను అని ఉన్నారు హాట్ సీట్లో. అండ్ మీరు అందరూ చాలామంది ఓల్వో అని చాలా కామెంట్స్లో వాటిలో అడిగారు కాబట్టి ఇంకా ఓల్వో జర్నీ చేస్తున్నాను ఇవాళ. సో ఇవాళ మన సెకండ్ డ్రైవర్ పేరు గంగాధర్ అన్న. హోటల్ బ్రేక్ నుంచి ఆయన తీసుకుంటారు, డిన్నర్ బ్రేక్ అయిపోయి అన్న ఎక్కుతారు. మన అన్న రెస్ట్, ఇంకా సిటీ మొత్తం పికప్ చేసుకుని హోటల్ దాకా అన్న తీసుకుని ఈ అన్నకు అప్పచెప్పేస్తారు బండి. సో ప్రజెంట్ అయితే మనం చౌటుప్పల్ దగ్గరలో ఉన్నాము. డిన్నర్ బ్రేక్ మనకి, సో చిట్యాలలో మన డిన్నర్ బ్రేక్ ఉంటుంది. సో టైం ఎగ్జాక్ట్ ఇప్పుడు 10:15 అవుతుందన్నమాట. మనకి మెదర్మెట్ల నుంచి 6 లేన్ హైవే వస్తుంది, అక్కడ అసలైన యాక్షన్ ఉంటుంది. ఇదంతా జస్ట్ మనకి 4 లేన్, అక్కడ ఇంకా బాగుంటుంది అన్నమాట రూట్ అండి ఈ ఓల్వో బస్ ఎక్స్పీరియన్స్. అది ఇక్కడ ఢిల్లీలో మనకు ఆల్మోస్ట్ ఒక ఎర్లీ మార్నింగ్ అయిపోతుంది, 2-3 ఆ టైం అవుతుంది. సో ఎస్ మన ఫస్ట్ టోల్ గేట్ పంతంగి టోల్ గేట్కి రాడుతున్నాం అన్నమాట ఈ రూట్లో. ये स्पेशल वाला సో డిన్నర్ బ్రేక్కి మనం ఇక్కడ ఒరిస్సా డాబాలో ఆగుతున్నాం. ఇక్కడ మన బిఎస్ఆర్ బస్సులు కూడా ఆగున్నాయి. వైజాగ్ బస్ అండ్ అమలాపురం బస్. గ్రాండ్ ఫ్యామిలీ డాబా.
వైజాగ్ బండి అమలాపురం బండి వెళ్ళిపోతున్నాయి. నెక్స్ట్ మన చెన్నై బండి కూడా వస్తుంది, స్టార్ట్ అయ్యి వస్తుంది బయటికి. ఇప్పుడు డిన్నర్ బ్రేక్ అయిపోయింది, టైం 11:15 అయిందన్నమాట ఇప్పుడే. మిగిలిన రేట్స్ కదా సో గైస్ మనం నార్గడ్పల్లిలో ఉన్నాము. ఇక్కడ కింద దిగి నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ మించి మనం మెదరమెట్లు వెళ్ళి అట్లా చెన్నై వెళ్ళిపోతాము. స్ట్రైట్ వెళ్తే యాస్టీస్ సూర్యాపేట, విజయవాడ, వైజాగ్ రూట్ మాట. సో మనం కింద దిగుతున్నాం ఇప్పుడు. సో ఈ జంక్షన్ నుంచి 2 రూట్ డివైడ్ అయిపోతాయి. సో మనం ఇలా కిందకి వెళ్ళి రైట్ తీసుకుని డైరెక్ట్ మనం మెదరమెట్ల ఆ రూట్కి వెళ్ళిపోతాము. ఒంగోలు, నెల్లూరు, చెన్నై. ఎగ్జాక్ట్ టైం 11:40 అయింది గాయస్. నల్గొండలో ఉన్నాం మనం. మేము నల్గొండ బైపాస్ రోడ్లో వెళ్ళిపోతున్నాం. అటు కనిపించాయంటే నల్గొండ సిటీ. ఈ ఫ్లైఓవర్ వర్క్ జరుగుతున్నాయి కాబట్టి డైవర్షన్ చిన్న కొంచెం వెళ్తున్నాం మనం. మనసు ఇది కంప్లీట్ అయిపోయిందంటే ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు మనం పైకి. నేను ఎక్కువ చేసిందంటే నవీన్ వాడ. ఓకే. సో నేమ్ ఎక్స్ప్రెస్ వేలో ఉన్నాం, మాడుగులపల్లి. సో మనం మిర్యాలగూడ దగ్గరలో ఉన్నాం గైస్. సో లోపలికి వెళ్ళిపోతే మిర్యాలగూడ, మనం మిర్యాలగూడ బైపాస్ వెళ్తున్నాం. చెన్నై 400 కిలోమీటర్స్ ఉంది ఇంకా ఇక్కడ నుంచి. ఇక్కడ కృష్ణా బ్రిడ్జ్ ఉంటుంది కదా, అక్కడ రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది, బట్ కనిపించలేదు చీకట్లో. భలే ఉంటుంది వ్యూ మాత్రం. సో ప్రజెంట్ మనం కృష్ణా బ్రిడ్జ్ నుంచి పాస్ అవుతున్నాం అండ్ తెలంగాణ నుండి ఆంధ్ర ఎంటర్ అవుతున్నాం. ఈ బ్రిడ్జ్ దాటగానే ఆంధ్ర, పొందుగుల అంటారు, పొందుగుల్లో మనం ఎంటర్ అయిపోతున్నాం ఆంధ్రాలోకి. వెల్కమ్ టు పల్నాడు జిల్లా.
థర్డ్ టోల్ గేట్ మాట మనకి ఇది ఈ రూట్లో. తుమ్మాల్ చెరువు టోల్ ప్లాజా. ఎగ్జాక్ట్ టైం 1:09 గైస్. పిడుగురాళ్ళలో ఉన్నాము. ఇప్పుడు ఫోర్త్ టోల్ గేట్ పాస్ అయ్యమాట ఏల్చూడు దగ్గర. ఇక్కడ నుంచి అద్దంకి ఒక అర్ధగంట 40 నిమిషాలు వెళ్ళిపోతాము. టైం ఎగ్జాక్ట్ 1:45 అయింది.
సో గుడ్ మార్నింగ్ గాయస్, సొలూరుపేటలో ఉన్నాం మనము. ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళే రూట్ డైవర్ట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన బస్సులు ఏవి చెన్నై వెళ్ళట్లేదు, తడా వరకే బార్డర్ దాకా వెళ్తున్నాయంట. సో అక్కడ నుంచి పికప్ వ్యాన్లో చెన్నైలోకి తీసుకెళ్తారు. ట్వంటీ ఫైవ్ చాలు. వ్యాన్లో ఉండలే. సో గైస్, చెన్నైలోకి మెయిన్ బస్ ఎలవ్ లేదు, ఎందుకంటే ఎన్ఎల్ఏఆర్ రిజిస్ట్రేషన్ బస్ ఎలవ్ చేయట్లేదు అనమాట. సో సమ్ తమిళనాడులో ట్యాక్స్ ఇష్యూ. సో మనకి బార్డర్ దాకా తీసుకెళ్తారు, బార్డర్ నుంచి పికప్ వ్యాన్లో చెన్నై సిటీలోకి తీసుకెళ్తారు అనమాట. ఆల్మోస్ట్ దగ్గరకు ఉన్నాం, తడ దాటాం ఇప్పుడే. ఇప్పుడు బార్డర్కి ఎంటర్ అయిపోతున్నాం మనం. 7 o'clock అక్కడ రీచ్ అవుతాం. బయట పికప్ వ్యాన్ ఎక్కామంటే 1.5 hourలో చెన్నై రీచ్ అయిపోతాం మనం. నేను ఒక 1-2 hours పడుకున్నా. మన సీరన్ ఎక్కారు నెల్లూరు నుంచి మళ్ళీ. స్వీట్ గాడి ఉన్నాయా? కమసే ఇది బార్డర్ దాకేనా? ఇది స్వీట్ గారు ఏ బ్రిడ్జ్ స్టేషన్? సో బార్డర్లో ఇట్లా మెయిన్ బస్ టు పికప్ బస్ చేంజ్ చేస్తారు, లోపల ఎలవలేదు కాబట్టి. సో ఇక్కడ నుంచి పికప్ వ్యాన్లో చెన్నై ఎంటర్ అవుతాం మన లోపలికి. సో గైస్, ఫైనల్లీ చెన్నై రీచ్ అయిపోయామాట. మనం బార్డర్లో మనకి పికప్ వ్యాన్లో ఎక్కించేసి పికప్ వ్యాన్లో మనం సిటీ ఎంటర్ అయిపోయాను నేను. సో ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.